ఓకే, మీరు ఇప్పుడు బయట జనాలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఇట్లా డాన్స్లు వేస్తున్నారా, వీళ్ళకి ఏం పని పాట లేదు, వెనక మళ్ళీ బాగా ఆస్తులు ఉన్నాయి అనుకుంటారు. సో మీకు ఎంత వస్తుంది? మాకు ఆస్తులు అయితే ఏమీ లేవండి. మా మామయ్య గారు ఇచ్చింది 2 ఎకరాల పొలం ఉందండి. మా నాన్నగారు ఇచ్చింది ఒక 20 సెంట్లు ఉందండి. అంతే, ఇల్లు ఉందండి, సొంత ఇల్లు. మీకు ఎంతమంది పిల్లలు మొత్తం? మాకు 3 పిల్లలండి, 2 అబ్బాయిలు 1 అమ్మాయి అండి. అమ్మాయికి మ్యారేజ్ చేసాం. మా అమ్మాయికి ఒక పాప బాబు. మీ అల్లుడు మీ వీడియోస్ వస్తా ఉంటాడా? మా అల్లుడు కూడా మాతో చేస్తూ ఉంటాడండి. ఇప్పుడు మాకు మా మనవరాలు ఉందండి, అదే ఒక బ్లడ్ రిలేషన్ అంటారు కదండి, అలాగా మొన్న నకిలీ స్కూల్స్ పాట వస్తుంటే ఇది ఇలా చేసేస్తుందండి. మా తాత మా మామ పాఠం చేసేస్తుందండి. మాకు మా మనవడండి మనవరాలు, మా అల్లుడు మా అమ్మాయి కూడా అందరూ కూడా. మనవడికి సంవత్సరం అయిందండి. అట్లయితే ఇంకా సెట్ చేయించారు మొత్తం పిల్లల్ని. ఆస్తులు ఉన్నాయి అన్నారు కదండి, నాకు ఆస్తులు ఉన్నాయి అంటే నా అభిమానులే నాకు ఆస్తి అండి, నా అభిమానులే నా దేవుళ్ళు. వాళ్ళ వల్లే నేను ఇంత పేరులోకి వచ్చానండి. వాళ్ళ సపోర్ట్ చేయకపోతే ఇంతకుముందు నేను కూలి పనికి వెళ్ళేవాడిని. మా భార్య నేను కూడా మాకు పిల్లలు గట్రా లేరు, కొత్తగా పెళ్ళైన కొత్తలో చాలా కష్టపడ్డామండి. నాకు రియల్గా చెప్తానండి, ఒక 500 అడిగితే వీడు ఎలా తీరుస్తాడు, ఎలా తీర్చగలదు ఈ డబ్బులు అనేసి ఒక్కడు కూడా నాకు 500 కూడా హెల్ప్ చేయలేదండి. ఆ టైంలో నా భార్య నాతోటి పనిలోకి వచ్చి కష్టపడి ఇల్లు కట్టుకున్నానండి. నేను ఎవరిని కూడా ఎప్పుడు నేను డబ్బులు అడగలేదు. ఆ ఆపోజిట్ టైంలో అడిగానండి, ఒక 500 నీకు ఇస్తే నీకు ఏముందని తీరుతావరా, నీకు ఈ ఊరుందా పేరుందా అని అడి ఊరోళ్ళందరూ చాలామంది 100కు 90 మంది హీనంగా మాట్లాడి హెల్సరం చేశారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నానండి, మనిషి అన్నవాడు ఎప్పుడు కూడా ఒకేలాగే ఉండడు, ప్రతి మనిషికి మార్పు వస్తుంది. దుర్గారావు గారు అలాగే ఉంటాడు అనుకున్నారు, కానీ అభిమానుల వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల నాకు ఇవాళ పేరు వచ్చింది. అలాగని నేను దేనికి ఎరవేయగలండి, నాకు హెల్ప్ చేయలేదు, కానీ నాకు ఆ బాధ తెలుసు కాబట్టి నేను ఎవరికైనా హెల్ప్ చేస్తాను. ఎవరైనా సపోజ్ దుర్గారావు మా అమ్మ హాస్పిటల్ ఉంది, నువ్వేం హెల్ప్ చేయండి, 5,000 ఇస్తానండి. తర్వాత నాకు ఈ బాధలన్నీ నేను పడ్డాను. మనం ఎదరవాడు మనం చేయలేదని మనం అనుకోకూడదండి, చేయకపోతే అది పాపం ఆడదండి, మనం చేద్దాం. అలా మేము చేసిన వల్ల ఆ పుణ్యం మాకు వచ్చి ఇలా నీలాంటి వాళ్ళు అందరితో దుర్గారావు అంటున్నారంటే అది చాలండి. నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. పెళ్ళంతో ఆడారోళ్ళలాగా చేసుకుంటున్నాడు ఎంతకీటికి, అది సిటీ వాళ్ళు కలగలగని తిట్టారండి. నేను ఎవరిని ఏమన్నా, అది కూడా బయట వాళ్ళు కాదు, మా బంధువులే తిట్టేవారు, మా బంధువులేనండి, మా దగ్గరోళ్ళు. బయట వాళ్ళు బాగానే ఉండేవారు, మా దగ్గర వాళ్ళు అలగలగనివారు. నేను వాళ్ళని ఎప్పుడు ఏమనలేదు. ఇవాళ అందరికన్నా నేనే బాగున్నాను. నాకు ఆస్తి లేకపోవచ్చు, ఒక 100 సంవత్సరాలకు సరిపడగా పేరు తెచ్చుకున్నాను. చాలండి. దుర్గారావు అంటే అరే నకిలీ స్కూల్తో అది టీవీలో చేసాడు, సినిమాలో చేసాడు అన్నారు, అక్కడ చాలండి నాకు అది అంతే. రక్తం గుర్తు తెచ్చుకొని దుర్గారావు గారు అయితే కొంచెం భావోద్వేగానికి అయితే గురయ్యారు. సో ఈ బాధలో ఇప్పుడు వైఎస్ సత్య గారు వస్తారు, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటారు ఆయన. సో సత్య గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఇలా బర్త్డే ఇంత గ్రాండ్గా చేయడం కారణం సత్య గారి. సో సత్యతో మాట్లాడదాం. సో సత్య గారు మీరు రావాలా. సో దుర్గారావు కళ్ళంటగా నీళ్ళు కూడా వస్తున్నాయి, అతనికి అతను గుర్తు తెచ్చుకున్నాడు, చూడండి ఒకసారి. ఇలా నేను ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి తెలియదండి, పుట్టినరోజు చేసుకుంటా కూడా డబ్బులు ఉండే కాదు. అటువంటిది వైఎస్ సత్య గారు పుట్టినరోజు ఉన్నది, నేను ఇంటికి వెళ్ళాలంటే ఆయన ఒకటే అన్నాడు, దుర్గారావు నీ పుట్టినరోజు నేను గ్రాండ్గా చేస్తాను, ఎందుకంటే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నీకు వైజాగ్ తీసుకెళ్ళి ఎప్పుడు కనివిని ఎరగని రేంజ్లో నేను చేస్తానని సముద్రం మయానికి తీసుకెళ్ళి బోటు మీద, రాకేష్ మాస్టర్ గారు చీఫ్ గెస్ట్ అండి, బోటు మీద కట్ చేయించారు. తర్వాత మన ఇప్పుడు ఈరోజు డబ్బింగ్ జానకమ్మ గారి దగ్గర తీసుకొచ్చి ఇక్కడ చేయించారండి. నిజంగా అంతగా మాకు వైజాగ్ సత్య గారికి నాకు ఎప్పుడూ, మేము టిక్ టాక్లో 4 సంవత్సరాలు అయిందండి పరిచయం అయ్యి. నేను కానీ ఉప్పల బాలు గారు కానీ మన సత్య గారు కానీ ఎప్పుడు కూడా మాట అనుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తాం. చాలా ఈవెంట్లు కలిసి చేసామండి. ఎక్కువగా ఈవెంట్లు చేసింది మేము నలుగురమే, ఎక్కువగా చేసామండి. సత్య గారితో మాట్లాడదాం. సో ఎలా అనిపిస్తుంది, మీరు ఇంత సంతోషం, ఆయన మీ గురించి చాలా బాగా పొగుడుతూ భావోద్వేగంగా అయితే గురవుతున్నాడు. సో అంత మంచి ఫ్రెండ్ని మీరు మీ లైఫ్లో తెచ్చుకున్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా మీరే అన్నారు కదా అంత మంచి ఫ్రెండ్ అని. చాలా గొప్ప వ్యక్తి దుర్గారావు, సంస్కారం ఉన్న వ్యక్తి, మంచితనం ఉన్న వ్యక్తి, 10 మందిలో కూడా పేరున్న వ్యక్తి అనమాట. సో అలాంటి వ్యక్తి నాకు ఫ్రెండ్గా దొరకడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఎవరికి హాని చేయడు, ఎంతసేపు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, సూపర్ స్టార్ కృష్ణకి వీరాభిమాని అనమాట. నేను యాక్చువల్ తీసుకెళ్దాం అనుకున్నాను, ఈలోగా ఆయన చనిపోయారు.
అంతా మాట్లాడాను కూడా సార్కి. ఇట్లా మీ వీడియోస్ అన్ని అప్పుడు వెళ్ళాల్సింది కదా మనం. కృష్ణ గారితో కూడా మాట్లాడాను. చంద్రమోహన్ గారి ద్వారా నాకు పరిచయం. చంద్రమోహన్ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు బెస్ట్ ఫ్రెండ్స్. చంద్రమోహన్ గారు మాట్లాడించారు. కృష్ణ గారి ఇంటికి వెళ్ళి కూడా నేను చాలాసార్లు కలిశాను. ఆయనకు అదృష్టం లేదు, మరి ఏం చేస్తా. సో చాలా మంచి వ్యక్తి అండి. మా టిక్ టాక్ లో నాకు దుర్గారావు అంటే చాలా ఇష్టము. దుర్గారావు, ఉప్పల్ బాలు, వైజాగ్ సచ్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్. మేమంతా చాలా ఈవెంట్లు, వందలాది ఈవెంట్లు చేసాము. సో మీరు ఈవెంట్లు ఉన్నారు కదా, ఈవెంట్లకి ఎంత వస్తుంది మీకు? మనిషికి 10,000 ఇస్తారు. మనిషికి 10,000. ట్రావెలింగ్ వీళ్ళని మొత్తము 10,000 ప్లస్ ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్, ఫుడ్ అంతా వాళ్ళదే. ఎవరిదైనా బర్త్డేస్ అయినా, మ్యారేజెస్ అయినా, గృహప్రవేశాలైనా, దసరా, దీపావళి, సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ ఏదైనా పిలుస్తారు మాకు. మేము వెళ్ళడం, ఇంకా మాకు పెద్ద స్టేజ్లు కడతారు. స్టేజ్లో మీరు డ్యాన్స్ వేయడం, పాటలు పాడడం, యాంకరింగ్ చేయడం అట్లా చేస్తాం. ఇంకా చేస్తే మామూలుగా మనిషికి 10,000 వస్తాయి. 10,000 ఇస్తారు. సుమారు ఎన్ని ఈవెంట్లు చేస్తుంటారు మీరు? 100కు పైగా చేసాం మేమంతా. స్టార్టింగ్ లో మాతో రాకేష్ మాస్టర్ కూడా వచ్చేవారు వైజాగ్ ఈవెంట్లు అవన్నీ కూడాను. 10 లక్షలు అనుకేస్తుంటారు అప్పుడే ఈవెంట్ల మీద. అంతే కదా, మాకు ఎంత రాబడో అంత ఖర్చు, నీకు తెలిసిందే కదా. నేనైతే చాలా లగ్జరీస్ గా ఉంటాను. సో చాలా సంతోషంగా ఉంది. దుర్గారావు ఇలాంటి బర్త్డేలు నువ్వు మరి ఎన్నో చేసుకోవాలి. అలాగే చాలా మంచి ఎంటర్టైనర్ ఆయన అనమాట. నేను ఏ సినిమా యాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇప్పటిదాకా దుర్గారావు అంటే మీకు తెలుసు అండి అని అడిగాను నేను. మాకు తెలుసు, ఆ భార్య భర్తలు ఇద్దరు చాలా ఫేమస్ అని చెప్తారు. ఎందుకంటే నేను ఎక్కువ సినిమా వాళ్ళతో ట్రావెల్ చేస్తుంటాను కదా. అందరూ రమ్మప్రభ గారు కూడా ఇప్పుడు అడుగుతుంటారు, ఒకసారి తీసుకురా వాళ్ళిద్దరిని అన్నారు. సో నా బర్త్డే నెక్స్ట్ మంత్ ఉంది, జూలై 30ని. మేము ప్లాన్ చేసుకుంటున్నాం వెళ్ళడానికి. సో మా ఫ్రెండ్షిప్ నాకు చాలా మందితో గొడవలు అయ్యి మీకు తెలుసు. నా దగ్గరకు వస్తారు, నన్ను వాడుకుంటారు, నన్నే తిట్టుకొని వెళ్తారు ఫేమస్ అయిపోయినాక. అది అందరికీ తెలుసు లోకం మొత్తం. కానీ ఎంతమందితో గొడవలు అయినా నాకు ఉప్పల్ బాలుకి, దుర్గారావుకి గొడవలు రావు. ఒకవేళ నాలో ఏ తప్పున్నా వీళ్ళు క్షమించి పారేస్తారు. అంతే కదా. సో మా ముగ్గురు ఫ్రెండ్షిప్ ఉంటే చాలండి, 10 మంది అవసరం లేదు మనకి. ఒక ఇద్దరు ఉంటే చాలు బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇందాక మాకు తెలిసింది దుబాయ్ ట్రిప్ వేస్తున్నారంట. అనుకుంటున్నాం మేమంతా కలిసి. బుర్జ్ ఖలీఫా అని ఒక పెద్ద బిల్డింగ్ ఉంది కదా, అది 220 అంతస్తులు. అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాం. వాళ్ళకి పాస్పోర్ట్ ఉంది, నాకు ఉంది. ప్లాన్ వేస్తున్నాం జనవరిలో వెళ్ళడానికి. ఉప్పల్ బాలు, ఈయన, నేను, మేమంతా. ఆ దేవుడు సహకరిస్తే తప్పకుండా వెళ్తాం. అది అంతే, ఎంత ఇన్కమ్ వస్తుంటే వాళ్ళు దుబాయ్ వెళ్తున్నారు ఒకసారి. దుబాయ్కి ఏం టికెట్లు అవ్వు, 25,000 30,000 అంతే. 30,000 అవుతాయో, 20,000 అయితే 10,000 అవుతాయో. ఆడికి వెళ్ళిన తర్వాత ఖర్చులు ఏంది మనకి. మీకు దేశం కానీ దేశం వెళ్తున్నారు. సో ఆడ ఫ్రెండ్షిప్ ఎంత ఉంది ఇప్పుడు? సత్య ఫ్రెండ్స్ బాగున్నారు కాబట్టి వెళ్తున్నారంట. విస్తార ఫ్లైట్ లో మా ఫ్రెండ్ ఉన్నాడు. మాకు కొంచెం అందులో డిస్కౌంట్ ఇప్పిస్తాడు. దుబాయ్ లో మా ఫ్రెండ్ నా స్టూడెంటే అనమాట. నేను ఇంతకుముందు హోటల్ మేనేజ్మెంట్ వైజాగ్ లో చాలా పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో నేను చేశాను. మీ అందరూ తెలుసు కదా జాబ్. సో నేను ట్రైనింగ్ ఎవరికైతే ఇచ్చానో వాళ్ళు ఇప్పుడు దుబాయ్లో, సింగపూర్లో, బ్యాంకాక్లో చాలా ప్రదేశాలు ఉన్నారు, మలేషియాలో. మేము ఎప్పుడైనా వాళ్ళే అకామిడేషన్, ఫుడ్, కార్లో మమ్మల్ని తిప్పడం అంతా వాళ్ళే చూసుకుంటారు. పెళ్లి చేసుకోవా? ఇంకా మరి మ్యారేజ్ అయిపోయింది ఇంకా అప్పుల బాలుతో. బిఎస్ స్టాక్ షో చూడలేదా నువ్వు? బిఎస్ స్టాక్ షోలో మా ఇద్దరికి పువ్వులు దండలు వేశారు. మొన్న రాకేష్ మాస్టర్ వైపు కనకం లక్ష్మికి నాకు పెళ్లి చేశారు. చాలా పెళ్లిళ్ళు అయ్యాయి నాకు. మరి ఎవరితో కాపురం చేసి ఇప్పుడు దాకా? ఉప్పల్ బాలుతో. ఉప్పల వాళ్ళతో కాపురం చేశారంట. సో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ముందు వేయాలంటే ఎటెళ్ళ పోతున్నారు? మేమంతా ఒక గొప్ప ఆర్టిస్టులుగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాం. ప్రెజెంట్ అయితే చిన్న చితక సినిమాల్లో చేస్తున్నాము. నేనైతే కాలీఫ్లవర్ లో చేశాను, సంపూర్ణేష్ బాబు సినిమాలో డాక్టర్ గా, ఒక కమెడియన్ గా. ఇప్పుడు మళ్ళీ వెన్నెల కిషోర్ సినిమాలో కూడా నేను చేశాను. సినిమాలో చేసి మీకు ఎంత వస్తాయి? సినిమాలో 5,000 10,000 ఇస్తారు. ఇది ఒక రోజుకి పెరడే రెమ్యూనరేషన్ ఒక కాల్ షీట్ కి. పర్వాలేదు, హ్యాపీగానే ఉంది, చేస్తున్నాం. అన్నపూర్ణమ్మ గారు మనలో చేశాను, అన్నపూర్ణ గారితో. నెలకి ఎట్లేదన్నా ₹1,00,000 సంపాదిస్తారు. ఆర్టిస్టులకి ఇంత ఫిగర్ అంటూ ఉండదు. అవకాశాలు వస్తే యావరేజ్ రెమ్యూనరేషన్ చెప్తున్నా నేను. ఒక నెల ₹1,00,000 సంపాదించవచ్చు, ఒక నెల 50,000 సంపాదించు, ఒక నెల 10,000 సంపాదించు, ఒక నెల ఖాళీ కూర్చోవచ్చు. ఇప్పుడు నేను 2 months నుండి టీడీపీ కోసం తిరిగాను, ఖాళీగానే వైజాగ్ లో మొత్తం తిరిగాను. చంద్రబాబు నాయుడు గారు గెలవాలని, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మోడీ జోడీ గెలవాలని కష్టపడ్డాను. ఏం ఇన్కమ్ లేదు. మా కూటమి వచ్చింది, రేపు పొద్దున్న వాళ్ళు మాకు ఏదైనా ఇస్తారేమో చూడాలి. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చా కాబట్టి రాజకీయంగా మాట్లాడతాను ఒకసారి. మాట్లాడను ఇంకా వేరే ఎంట్రీలో. సారీ, బర్త్డే కోసం నేను వేరే ఎంట్రీ పెట్టుకుందాం. తప్పకుండా మాట్లాడతాను రాజకీయాల కోసం. ఇది బర్త్డే ఎంట్రీ కదా, బర్త్డే కోసం మాట్లాడదాం. మరి ఉప్పల వాళ్ళు ఎందుకు రాలా బర్త్డేకి? రాజకీయాలు మాట్లాడే బర్త్డేకి ఎందుకు రాలా? ఎవరు? నేనా? ఉప్పల బాలు ఈ బర్త్డే పార్టీ ఎందుకు రాలేదు? మూవీ షూటింగ్ ఉన్నాడు, కావాలంటే వీడియో కాల్ చేస్తాము. షామీర్పేటలో ఉన్నాడు, మూవీ షూటింగ్ ఉన్నాడు. రేపు మళ్ళీ కలుసుకుంటాం. వీలైతే ఈవినింగ్ కృష్ణకాంత్ పార్క్ లో కలుసుకుంటాం. ఇప్పుడు నేను ఎందుకు రాజకీయాలు మాట్లాడినంటే, ఇప్పుడు అందరికీ తెలిసి నేను టీడీపీ ఫ్యాన్ అని. మళ్ళీ ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడతారు. వీళ్ళు బర్త్డే వీడియోలో ఆ కామెంట్స్ నాకు ఇష్టం లేదు. దానికి సెపరేట్ గా నేను ఇస్తాను వీడియో.
వాళ్ళకి కూడా అసలు రాజకీయాలు ఇష్టం ఉండదు, వాళ్ళు అసలు రాజకీయాల్లోకే ఉండరు అసలు. వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తుంటారు. ఇంకా మీ టీం ఎవరెవరు ఉన్నారు? మా టీం ఒకప్పుడు చాలా పెద్దదండి. రాకేష్ మాస్టర్ గారు ఉండేవారు, ఉప్పల్ బాలు, టిక్ టాక్ దుర్గారావు వాళ్ళ వైఫ్ గంగారత్నము, కొచ్చి తాత, బషీర్ మాస్టర్, గుంటి నాగరాజు, స్వాతి నాయుడు, ఖత్తర్ పాప, ఫేస్బుక్ స్టార్, ఆవేశం స్టార్, లాఫింగ్ స్టార్. అమ్మో చాలా పెద్ద టీం అది, పేర్లన్నీ చెప్పలేను. అందరిని నేనే మెయింటైన్ చేసేటోడిని. ఈ మధ్య కొన్ని గోపుల్లో గొడవలు అయ్యి సగం మంది బయటకు వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళతోనే హ్యాపీగా ఉన్నాం మేము. గొడవలు అనేది కామనే కదా, వస్తుంటాయి, మళ్ళీ కలిసిపోతాం అంతే. గొడవలు శాశ్వతం కాదండి. ఇప్పుడు మనకు గొడవలు శాశ్వతం కాదు, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలండి. ఏదో నా కోసం వచ్చింది అనుకోండి, నా తరపున వస్తే మీకు చెప్పాలి, మీ తరపున వస్తే నాకు చెప్పాలి, కలిసిమెలిసి వెళ్ళిపోవాలి. గొడవలు అనేది మనకు ఉండకూడదండి. మనం ఏదో సరదా కళాకారులు అందరినీ మనం ఎంటర్టైన్మెంట్ చేయాలి. మన వల్ల 10 మంది నవ్వుకుని సూపర్ వాళ్ళు బాగా చేసుకుంటున్నారు అనుకుని మెచ్చుకుంటే చాలండి అంతే. ఇప్పుడు అగ్గిపెట్టి మచ్చకి నాకు గొడవలు అయ్యాయని మీడియా రాసేసింది. నాకు రాత్రి ఫోన్ చేశాడు అగ్గిపెట్టి మచ్చ, అంటే బయటికి వెళ్ళాడంట ఎవరో ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ ఫోన్ నుండి నాకు కాల్ చేశాడు, సత్య అన్న బాగున్నావా అది ఇది అని మాట్లాడాడు. నా మీద కోపం లేదా మచ్చ అంటే, లేదు లేదు నాకేం కోపం లేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. అలాగే మన గొడవలు అవుతాయి, కలిసిపోతాం అంతే. ఇప్పుడు రాకేష్ మాస్టర్ వైఫ్ నాతో గొడవ తీసింది, కనకలక్ష్మి, ఆమె కూడా నా దగ్గరకు వచ్చేసింది. మళ్ళీ కుర్చీదాత నన్ను ఎంత తిట్టాడో లోకం అంతా తెలుసు, అమెరికా వరకు తెలుసు. ఆయన కూడా మళ్ళీ వచ్చేసాడు. అట్లానే గొడవలు ఆడుకుంటాం, కలిసిపోతుంటాం అంతే. సో హ్యాపీ బర్త్డే దుర్గారావు గారు మీకు కూడా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ. మంచి పాటలు పాడతారు, పాట సత్య పాడతారు. గారిలో నవరసాలు ఉన్నాయి, పాటలు మంచి పలికిస్తా. రూమ్ బాగా నవరసాలుగా పలికిస్తా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.